మచిలీపట్నం రూరల్ మండలం చిన్నాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో 60 లక్షల వ్యయంతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ భవనంతో పాటు ఉపాధి హామీ పథకం నిధులతో 4.79 కోట్లతో శ్మశాన వాటిక అభివృద్ధి ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన 5 అంగన్వాడీ భవనాలను కూడా ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా గ్రామంలో పర్యటించిన మంత్రి గ్రామీణాభివృద్ధి పనులను దగ్గరుండి పరిశీలించారు. పీహెచ్సీలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించి వైద్య పరికరాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోయాయని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు త్వరలో తాళ్లపాలెంలో మరో పీహెచ్సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పిచికారి మందులు పంట పొలాల్లో ఎక్కువగా మందులు వాడేశారు. దానివల్ల క్యాన్సర్కి వచ్చేసారు. అది తిన్నవాళ్ళు క్యాన్సర్ వచ్చింది, దాన్ని స్ప్రే చేసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, భూమి మొత్తం కూడా పాయిజన్ అయిపోయింది. ఇవాళ మనం కూడా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ఎక్కువగా ఆర్గానిక్ సంబంధించి న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి అదనంగా కూడా డబ్బులు వస్తాయి. ఇవాళ కేజీ బియ్యం మనకి 50 రూపాయలకు వస్తే ఆర్గానిక్ బియ్యం మనం కానీ కరెక్ట్గా చేసుకోగలిగితే 100 రూపాయలకు పైన వస్తుంది. 150 రూపాయలు కూడా ఇవాళ డిమాండ్ ఉంది. ఇవాళ ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం చూస్తున్న డబ్బులు ఎవరో చూసుకోవట్లే. కాబట్టి ఆ రకంగా అలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి ఈ గ్రామంలో కూడా నాకు తెలిసి ఆర్గానిక్ కొంతమంది చేస్తున్నారు, బాగానే చేస్తారు. అంటే పంట తక్కువ పండొచ్చు కానీ మనకి లాభం కూడా ఎక్కువ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కువ దిగుబడి రావాలని చెప్పేసి ఎక్కువ మరొకసారి యూరియా కట్టలు కావాలి, పిండి కట్టలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని చెప్పి తీసుకొచ్చి పోసేస్తాం. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం సీరియస్ 18,000 కోట్ల రూపాయలు ఒక ఆరోగ్యానికి మనం ఖర్చు పెడతాం. 22,000 కోట్ల రూపాయలు ఒక విద్య, మన పిల్లల కోసం విద్య కోసం మనం ఖర్చు పెడుతోంది మన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనం సక్రమంగా వినియోగించుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం విద్యతో కూడుకున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అలాగే ఇప్పుడే మీ అందరికీ చెప్తా ఉన్నారు, మనం చేసుకున్నది చెప్పుకోలేదు. ఇవాళ మనం బందర్ నుంచి చిన్నాపురంకి స్వేచ్ఛగా బండి వేసుకుని రాగలుగుతున్నాం అంటే ఆ రోజు సింగిల్ రోడ్గా ఉన్నటువంటి రోడ్డుని పెద్ద రోడ్డు డబుల్ రోడ్ చేసినటువంటి ఘనత కూడా ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఉంది. అట్లాగే ఈ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చెప్పారు. అట్లాగే ఇక్కడ డ్రైన్స్ కానీ దీన్ని బాగు చేద్దాం అని చెప్పి ఆ రోజున ఇక్కడ పిహెచ్సి నిర్మాణం చేయడం కూడా జరిగింది.